జపాలి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికైతే వెళ్తారు. హనుమంతుని జన్మస్థలం అని అయితే అందరూ అంటారు. ఈ జపాలి రావడానికి తిరుమల నుండి దాదాపు ఒక 5 కిలోమీటర్ల నుండి 7 కిలోమీటర్ల దూరంలో నుండి రావచ్చు. తిరుమలలో అతి పవిత్రమైన క్షేత్రాల్లో ఇదొక క్షేత్రం, జపాలి ఆంజనేయ స్వామి. ఈ క్షేత్రానికి మామూలుగా పాప వినాశనం వెళ్ళే దారి నుండి మనమైతే రావచ్చండి. దాదాపు 2 నుండి 3 కిలోమీటర్లు నడవడానికి స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ జపాలి క్షేత్రానికి ఒక చరిత్ర అయితే ఉంది. తప్పకుండా మీకు వివరించడానికి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. మొదట్లోనే మనకి ఇక్కడ అభిషేకానికి హారతికి ఎంత అవుతుంది అనేది అయితే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. మనం ఇలాగా ఈ చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే దాదాపు 1 కిలోమీటర్ తర్వాత మనకి జపాలి ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది. మొదట్లో శివునికి అభిషేకం చేస్తున్నట్టు ఇక్కడైతే మనకు ఒక చెట్టు కింద ఉంటుంది. ముందరే ఒక పెద్ద కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేరు ముందరైతే మనకి జపాలి ఆంజనేయ స్వామి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండి, ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామికి ఇక్కడ ముక్కుంటారు చాలా మంది. దాని తర్వాతనే గుడి లోపలికి వెళ్తారు. గుడి ముందర దీపారాధన చేసే చోటు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ గుడి బయట పూర్తి బ్యాక్ సైడ్ నుండి మనకి ఏ విధంగా గుడి ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. చూడటానికి చాలా ముచ్చటగా అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జపాలి క్షేత్రం ఉంటుంది. మీరు వెళ్ళింటే కామెంట్ చేయండి.